శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానమే జాతకుడు ఆనందంగా జీవించడానికి, సంతోషంగా ఉండడానికి, స్థిరమైనటువంటి స్థిరాస్తులు కలిగి ఉండడానికి, మంచి విద్య, ఇవన్నీ కూడా చతుర్థ భావం బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే మాతృ సౌఖ్యం, సొంత ఊరిలో ఎక్కడ పుట్టి ఎక్కడ చదువుకుంటారో ఆ ప్రాంతంలోనే స్థిర నివాసంగా వాళ్ళ జీవితాంతం ఉండాలంటే వారి యొక్క జన్మ జాతకంలో కంపల్సరిగా చతుర్థ భావం అన్నది చాలా బాగుండాలి. ఇప్పుడు ఈ చతుర్థ భావంలోకి వచ్చినటువంటి గ్రహాలు ప్రధానంగా మరి రాస్యాధిపతి అష్టమాధిపతి శుక్రుడు, భాగ్య వ్యయాధిపతి బుధుడు, అలాగే బాధకుడు రవి, ధన సప్తమాధిపతి కుజుడు. ఇవన్నీ కూడా జాతకుడికి ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మారడానికి, అంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. అదే కొత్తది కొనాలంటే మాత్రం అనేక రకాల ఇబ్బందులు అడ్డంకులు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక వాహనం కొనాలన్నా, ఒక గృహం కొనాలన్నా మీ కుటుంబంలో వారికి ఒకరికి నచ్చడం, ఒకరికి నచ్చకపోవడం, అది వేరే చోట కొందామందాం, ఇలాంటి తర్జన భర్జనలతో తొందరగా మీరు ఒక గృహాన్ని కొనాలనే మీ ప్రయత్నం చాలా కాలంగా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మే ప్రయత్నం మాత్రం ఎంబటినే జరుగుతుంది. బట్ ఏదైనా విద్యార్థులు లేదంటే వ్యాపారస్తులు ఇతర ప్రాంతాల్లో మీ వ్యాపార విస్తరణ చేయాలని మీ ఆలోచన చాలా వరకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ఈ తులారాశి వారికి వారు సినిమా రంగంలో ఉన్న, మీడియా రంగంలో ఉన్న మంచి మంచి అవకాశాలు అన్నవి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ టాలెంట్కి ఉన్నటువంటి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతుంటారు. మనసులో ఉన్నట్టు ఒక విధమైన ఆందోళన, భయం, ఇది చేయగలమా మనం చేయలేమన్నటువంటి సందిగ్ధంలో ఉండడం వల్ల తొందరగా వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతుంటారు. చాలా సందర్భాల్లో ఈ తులారాశి వారు సులభంగా ధనం సంపాదించాలి అన్నటువంటి ఆలోచనతో కొంతమంది ఈ స్పెక్యులేషను, ఈ బెట్టింగ్లు, ఈ షేర్ మార్కెట్లకు సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల చాలా వరకు ధనాన్ని నష్టపోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ తులారాశి వారికి ఉన్నటువంటి మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే ఏదైనా ఒక దాంట్లో ఏదో ఆన్లైన్ బెట్టింగ్లో కొంత ధనం పోయింది, మళ్ళీ అగైన్ మళ్ళీ అప్పు చేసన్నా అందులోనే బెట్టింగ్లోనే అదే దాంట్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అంటే పోయిన చోటే సంపాదించాలన్నటువంటి ఆలోచనలో చాలా వరకు వాళ్ళు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి గతంలో ఈ సినిమా ఫీల్డ్ బాగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఫ్లాప్లు వచ్చినా కూడా అదే సినిమా తీయడం, చివరికి సంపూర్ణంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ తులారాశి వారి సూచన ఏంటంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దాంట్లో ఒకసారి ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు అక్కడ మీరు నష్టపోయారు, లేదంటే అందులో ఫెయిలియర్ అయినప్పుడు దాన్ని విడిచిపెట్టి ఇమీడియట్గా కొత్త దానికి వెళ్ళడం వల్ల మీరు దాంట్లో సక్సెస్ అయ్యగలరు. కాబట్టి అంటే ఒక చోట పోగొట్టుకున్నది వేరొక చోట సంపాదించుకోవాలనే స్లోగన్ మీకు చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే సంపాదించాలంటే మాత్రం ఈ జీవితాంతం అంతా కూడా ఈ ఊగిసలాడుతూ ఎదుగు పొదుగు లేకుండా జీవితాంతం మీరు ఇతరులకి ఉపయోగపడమే జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక నిర్ణయానికి రావడం మంచిది. ఏదైనా నిరుద్యోగులకి ఇప్పుడు ఉన్నటువంటి 6వ స్థానంలో శని భగవానుడు మరి తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రకు మారడం వల్ల, అలాగే షష్టాధిపతిగా ఉన్నటువంటి డిపాజిటర్ గురువు భాగ్యస్థాన సంచారం వల్ల ఏదైనా జాతకులు ఏదైనా దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వల్ల కంప్లీట్గా మీకు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, అది కొత్తగా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి కానీ, ఇప్పుడే చదువు పూర్తి చేసుకున్న వారికి కానీ, లేదా విదేశంలో ఆల్రెడీ చదువు పూర్తి చేసి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి.
అయితే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా తీసుకోవాలి తప్ప పర్టికులర్గా అదే ఉద్యోగం కావాలని ప్రయత్నిస్తే మాత్రం చాలా కాలం ఇబ్బంది పడుతూ ఉంటుంది. బట్ ఏదైనా మన తులారాశి వారు ఉద్యోగ సంపాదించడంలో మీ కోరికలను నెరవేరడంలో ఇబ్బంది కలుగుతుంటే 11వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా మీ యొక్క ఫలితాలు తొందరగా రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, రుణాల నుంచి బయటపడాలంటే కొన్ని పురాతన రెమెడీలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి ఆహారంలో అంటే భోజనం, టిఫిను లేదంటే ఇంకా పలహారం, వీటిలో కొంత భాగాన్ని మీరు మూగజీవులకి పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తిగా భోంచేసి ఆ మిగిలిన దాన్ని వేరొక దాన్నో మూగజీవులకి పెట్టడం అన్నది ఇక్కడ వర్తించదు అన్నమాట. అంటే మీరు ఏదో ఒక రోజంతా 1 కేజీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారనుకుందాం. అప్పుడు మీరు ఒక 800 గ్రాములతోనే సరిపెట్టుకొని మిగతా 200 గ్రాములు అది మూగజీవులకో వేరెవరికో ఇవ్వడం వల్ల ఆ ఫలితం మీకు వస్తుంది తప్ప మీ సంతృప్తిగా తింటూ ఆ మిగిలింది ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే మన ఆహారంలో మనకి భగవంతుడు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం, మనం కొంత ఆకలితోనూ అసంతృప్తితో ఉండడం వల్ల ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఏదన్నా ఈ సిటీలో అది మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ దేవాలయాల్లో కానీ మనకి ఎవరన్నా ఈ పెళ్ళికో వాళ్ళ యొక్క బర్త్డేకో ఆహ్వానించి భోజనం అది పెడతా ఉంటారు. ఆ సమయంలో అంటే ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బయట భోజనాలు పెడతా ఉంటారు. ఏదో అక్కడ టెంపుల్ దగ్గర ఇంకో చోట ఇంకో బండల వారం అది సాధారణంగా మీరు అటువంటి భోజనం అన్నది అంటే బయట అటువంటి భోజనం అన్నది ఆహ్వానం లేని భోజనం కానీ అనాచితంగా పెట్టే భోజనం కానీ ఏదైనా ఒక సంస్కారం కలిగే వ్యక్తులు అంటే వాళ్ళు బతకగలరు, మనకు ఆదాయం ఉంది, ఆ పూట భోజనం మనం చేయగలం అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయడం మంచిది. అంటే అది ఇంకోళ్ళకి పొందడం జరుగుతూ ఉంటుంది. మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ధనంతో ఏ హోటల్లోనో ఇంకో చోట భోజనం చేయడం వల్ల ఆ ఫలితం రాదు. కానీ ఇలాగా ఫ్రీగా పెట్టే భోజనం చేయడం వల్ల అది కూడా మీకు భగవంతుడు మీకు రావాల్సినటువంటి పుణ్య ఫలితాన్ని అది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా గమనించడం మంచిది. అయితే సాధారణంగా ఇది ఎక్కువగా ఈ గుజరాత్ ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. మనం ఉద్యోగంలో సక్సెస్ రావడం లేదు, వృత్తిలో సెటిల్ అవ్వడం లేదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక తెలుపు రంగు టోపీ తల మీద ధరించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగడం జరుగుతూ ఉంటుంది. అంటే మన వృత్తి విషయాల్లో దశమ భావం అన్నది మన తల చెప్తూ ఉంటుంది, మన హెడ్. అందుకని మన పని పూర్తయిన తర్వాత మొక్కుకొని తలనెలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తల మీద తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు మనకి తొలగిపోతూ ఉంటాయి. ఇంకొక బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ గుడ్డి వాళ్లకు అంటే చూపు తక్కువగా ఉండి ఈ ఫిజికల్లీగా ఛాలెంజ్ పీపుల్లో ఈ కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఒక ప్రత్యేకంగా హాస్టల్ అని కొంతమంది ఉంటారు. అటువంటి వారికి ఒక 10 మందికి వాళ్ళకి ఇంచుమించుగా ఇష్టపూర్వకంగా స్వీట్స్ అంటే గులాబ్ జాము కానీ జిలాబీ కానీ అంటే పాకంతో కూడుకున్నటువంటి తీపి పదార్థాలు వాడికి అంటే ఏదో మనిషికి ఒకటో అరో కాకుండా తృప్తికరంగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక 10 మంది ఇటువంటి బ్లైండ్ పీపుల్కి డొనేట్ చేయడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు దొరుకుతాయి. ఇది ప్రాక్టికల్గా మనం చేసి చాలామంది చేయించడం వల్ల వాళ్ళకి సక్సెస్ అవ్వడం వల్ల చెబుతుంది. ఇది పెద్దగా మీరు సీరియస్గా తీసుకొని నమ్మకంతో చేయడం వల్ల ఎంతకాలంగా మీ నిరుద్యోగంగా ఉన్నా ఆ సమస్య అన్నది తీరుతుంది. దాని తర్వాత వెరీ సింపుల్గా మనకి సాల్వ్ అవ్వాలి. వివాహ సమస్య, పెళ్లి సంబంధాలు కుదరడం లేదు, ఉద్యోగం రావడం లేదు, అప్పు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఏ మంగళవారం అయినా పర్వాలేదు
హనుమాన్ ఆలయంలో జిలాబీ పంచిపెట్టడం వల్ల మీకు తొందరగా ఆ పని పూర్తవుతుంది. రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి చిన్న రెమెడీలు, అంటే ఏదన్నా రెమెడీ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సంతృప్తి పడవలసి ఉంటుంది. ఊరికే ఏదో జిలాబీ ఇమ్మన్నట్టు ఒక జిలాబీ అలా కాకుండా కంప్లీట్గా ఉండాలి. భగవంతుడు కూడా మనం ఏదన్నా ఒక రెమెడీ నిమిత్తం పూజ చేసినప్పుడు, ఏదో తమలపాకులు పూజ చేయిస్తాం అన్నప్పుడు ఏదో 41 తమలపాకు 21 తమలపాకు కాకుండా ఏదో ఒక బుట్ట తమలపాకులు ఆ విధంగా పూజ చేయడం వల్ల, అలాగే విపరీతంగా సింధూరం వాడటం వల్ల, ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి సాధనను బట్టి చేయవలసి ఉంటుంది. ఏమీ లేని చిన్న విద్యార్థి ఒక 100 తమలపాకులతో పూజ చేయనా పర్లేదు. అదే కోటీశ్వరుడు లాంటి వాడు తన ఫలితం కోసం అతను కూడా అలా కాకుండా కొద్దిగా టాలెంట్గా హోదాగా చేయడం వల్ల ఈ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. స్వస్తి.